ఇవాల్టికివాళ ఎన్నికలు జరిగితే తమిళనాడులో పార్లమెంట్ ఎన్నికలే గనక జరిగితే గనక డీఎంకే 38 సీట్లు గెలుచుకుంటది. ఏఐఏడీఎంకే 0కి పరిమితం అవుతదా? కూటమి సక్సెస్ కాదు అని మొన్ననే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఇచ్చింది. దాంతో డేలా పడ్డటువంటి శ్రేణులకి ఇప్పుడు స్పైక్ మీడియా న్యూస్ 7 కలిసి తమిళనాడు ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు సర్వే చేసింది. వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు చెప్తే వీళ్ళు అసెంబ్లీ ఎన్నికలు. ఇందులో బీజేపీ ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏనే అధికారంలోకి వస్తుంది, రావాలి అని 35.13% పబ్లిక్ కోరుకున్నారు. 104 సీట్లు వచ్చే అవకాశం ఉందట. డీఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం వచ్చేటప్పటికి 35.83, అంటే ఎన్డీఏ కంటే 0.7% ఎక్కువ కోరుకున్నారు డీఎంకే, కానీ 88 సీట్లే వస్తాయని. టీవీకే విజయ్ పార్టీకి 17.15% పబ్లిక్ ఓట్లేస్తామంటున్నారు, 5 సీట్లు వస్తాయి. ఎన్టీకేకి 0, ఈ ఇతను అనుకోండి కమల్ హాసన్, ఇది 5% ఓట్లు మాత్రం వస్తాయని తేల్చారు.